ఈ సంవత్సరం సంక్రాంతి సెలవుల కోసం మా ఊరు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి ఎలా చేసుకుంటారు అనేది ఈ మధ్యనే కెమిస్ట్గా ఒక ప్రముఖ కంపెనీలో చేసి రిటైర్డ్ అయినట్టు మా బావగారైన ఓంకారదేవ్ రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారిని కనుక్కొని ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు పండగ యొక్క ప్రాముఖ్యత గురించి, మీరు పండగ ఎలా చేసుకుంటారు, ప్రతి పండగకి ఎక్కడ ఉంటారు, ఆ కొద్దిగా పండగ యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి తెలియజేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి హిందూ సోదరులకి, హిందువులకి జరుపుకునేటువంటి పెద్ద పండుగ. అన్ని పండుగల కంటే సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతి అంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతి అంటాం, లేదా మకర సంక్రాంతి అంటాం. సంక్రాంతికి ముందు జరుపుకునే రోజుని భోగి అంటాం. సంక్రాంతి తర్వాత జరుపుకునే రోజుని కనుమ అంటాం. భోగి రోజు తెల్లారుజామున లేచి హిందూ సాంప్రదాయం ప్రకారం తలంటుకుని, తెల్లవారంగా తలంటుకుని, కొత్త బట్టలు వేసుకుని భోగి మంటలు చేసుకుంటాం వాళ్ళు. తర్వాత ఈ సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ. ఎందుకంటే సంక్రాంతికి ఈ రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదించినటువంటి పంటలన్నీ ఇంటికి వచ్చి వారు లోగిళ్ళు వాళ్ళు పండించిన పంటలతో నిండి ఉంటాయి కాబట్టి వారు సంతోషంతో ఉంటారు. అలాగే ఆ యొక్క పంటలను పండించుకుని కావలసిన ధనం కూడా వారికి సమృద్ధిగా ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ ఉన్న విశిష్టత ఏంటంటే, ఈ రోజున ఈ పండుగప్పుడు అల్లుళ్ళు ముఖ్యంగా అత్తవారింటికి వచ్చి వారికి కావాల్సినట్టు తినుబండారాలని చేయించుకుని అల్లుడితోటి, కూతుళ్ళతోటి, అలాగే మనరాళ్ళతోటి ఈ తెలుగింటి లోగిళ్ళు కలకల్లాడుతూ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంక్రాంతి అంటే కోడి పందాలు బాగా ప్రాముఖ్యత ఉన్నది. ఒకప్పుడు హరిదాసులు వచ్చేవారని వస్తున్నారండి. ఇప్పుడు కంగారు పడకుండా మేము దాన్ని కూడా మీకు వివరిస్తాం. ఈ సంక్రాంతి ముందు నుంచి నెలకంటని పడతారు. అప్పటి నుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. అప్పటి నుంచి ఈ తెలుగుంటి ఆడపడుచులు ఉదయాన్నే లేచి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు అంటే ఆవు పేడతో చేసినటువంటి ముద్దని గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పెట్టి ఆ ముగ్గుల మధ్యలో పువ్వులు పెట్టి గొబ్బి పాటలు పాటాడతారు. అదే సమయంలో సంక్రాంతి నెలకంటకి హరిదాసులు వచ్చి ఆయన తన యొక్క కీర్తనలతో సమాజం అంతా బాగుండాలని హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరిగి వస్తారు. ఈ ఇంటింటికి వచ్చిన వాళ్ళకి ఈ మన ప్రజలు వారికి దోషినంత బియ్యం కానీ ఏమైనా ఇచ్చి పంపుతూ ఉంటారు. ఇదొక సాంప్రదాయం, తరతరాలను చూస్తున్న హిందూ సాంప్రదాయం. జంగందర్లు అనే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా లేకపోతే కనుమరుగైపోయారంటారా? ఈ ఆధునిక యుగంలో, ఈ హైటెక్ యుగంలో అంతా కంప్యూటర్ ఉద్యోగాలకి అలవాటు పడి ఏమైందంటే ఈ ఈ జంగములు కూడా వారి యొక్క జీవన వృత్తి కోల్పోయి, అంటే ఆదాయం తక్కువ అవుతుంది. పక్కింటి వాడిని చూసి వాడు బాగా ఉండడం వల్ల ఐటీ ఉద్యోగాలు చేసుకుని మనం కూడా ఆ యొక్క స్థాయికి ఎదగాలని వారి యొక్క కులవృత్తిని వదిలేసి ఈ మంచి చదువును చదువుకుని వారు కూడా మంచి ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విధంగా వారు ఇంకొక వ్యాపకానికి మారటం వల్ల ఈ జంగమ వృత్తి అనేది కొంచెం కనుమరుగవుతుంది. అక్కడక్కడ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మా చిన్నతనంలో హరిదాసులు నడిచి వచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది, అందరూ ఆధునిక పద్ధతుల్లో పాటించడం వల్ల వారు ఇప్పుడు ఏంటంటే బళ్ళ మీద వచ్చి ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ బండి మీద రావడం అంటే వారు ఎక్కువ గ్రామాలని కవర్ చేయడం కోసం బళ్ళ మీద వస్తున్నారు. ఈ సంక్రాంతి అనేది ఎన్ని రోజులు చేసుకుంటారు మీరు? సంక్రాంతి అనేది ముఖ్యంగా 3 రోజులు చేసుకుంటారు. ఇందాక మొదట్లో మీకు వివరించాను దాని గురించి. సంక్రాంతికి అంటే ఒక్కో రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒక్కో రోజు ఏమేమి చేస్తారు అనేది అడుగుతున్నాం మనం. ఒక్కో రోజు అంటే ఇది సంక్రాంతికి ఏ దేవుణ్ణి పూజించరు. ఇది సూర్యుడు తన గమనాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు. దానికి ఇది ప్రకృతి నియమం ప్రకారం జరిగేటువంటి పండుగ కాబట్టి ఈ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం అంటే మకర రాశిలో ప్రవేశించడంలో దీన్ని సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అంటారు. ముందు రోజు భోగి అని. ఆ భోగి రోజును మనం అంతకుముందు
ఉన్నటువంటి పనికిరాని సామాన్లు ఏమైనా నుంచి భోగి మంటలు నేస్తాం. అందులో ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని సామాన్లు అంటే ఆ మంటలో కాల్చి మళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకునేటువంటి ఒక పద్ధతి కోసం దాన్ని భోగి అనేటువంటి నామకరణం చేశారు. కనుమ అనేది పశువుల పండుగ. ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకున్నాము, ఇది రైతులకి బాగా ముఖ్యమైన పండుగని. ఈ రైతులు ఈ పశువుల్ని పూజించడం కోసం అని చెప్పి కనుమ పండుగ బాగా ఉత్సాహంగా చేస్తారు. ఆ రోజు పశువులు శుభ్రంగా కడిగి ఆ రోజు పాలు ఇచ్చేటువంటి పశువులు పాలు కూడా తీరు వాళ్ళు లేకదోడకు వదిలేస్తారు. సో ఇది ఎక్కువగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే సంక్రాంతి అనేటువంటి పండుగ రైతుల పండుగ. గ్రామంలో బాగా ఎక్కువ చేసుకునేటువంటి ఉత్సాహంగా చేసుకునేటువంటి కోడి పందాలు, ఎడ్ల పందాలు, రకరకాల పందాలు ఉంటాయి. ఇందులో ఎంత ఉత్సాహంగా ఉంటుంది, అల్లుళ్ళతోనూ అమ్మాయిలతోనూ మనవాళ్ళతో ఉంటే. సో ఈ పండుగ అనేది ఒక ఉత్సాహంగా చేసుకునేటువంటి పెద్ద పండుగ, తెలుగు వారికి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి పండుగ. ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఏమైనా ఉంది పండుగ గురించి? అంటే చెప్పాలంటే అదే ఉంటుంది. పేకాట ఆయన కూడా బాగా ఆడతారని మీ ఆంధ్రాలో అనుకుంటుంటారు. అసలు ఆంధ్ర అంటేనే పేకాటకి పెట్టింది పేరు. మీరు ఆడతారా ముఖ్యంగా? నేను ఆడతాను. నేను ఇప్పటి నుంచే కదా 30 సంవత్సరాలు కూడా నేను ఆడుతున్నాను. సో నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. మా స్వగ్రామం కోయిలగూడెం పక్కన గౌరవరం. మన వృత్తిరీత్యా మేము ఏదో హైదరాబాదు వలస వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో కొన్ని సంవత్సరాలు వచ్చాం. తర్వాత మా నాన్నగారు కాలం చేయడం తర్వాత మీరు పేకాట ఆడినప్పుడల్లా జనరల్గా ఎంత సంపాదించవచ్చు మీరు? అది పేకాట ఆడటం వల్ల సంపాదన అనే దాని గురించి ఒక ఏదో ఆడతాం, ఖాళీగా ఉన్నాం కాబట్టి సరదాగా ఆడటం తప్ప పేకాట ఆడినప్పుడు సంపాదించేస్తాం అంటే ఉద్యోగాలు చేసుకోవడం పేకాట మీద ఉంటుంది కదా.